హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ సాగర్ సార్ క్లాసెస్ ఆన్ ఇండియన్ ఎకానమీ. అసలు బడ్జెట్ అనే పదము కాన్స్టిట్యూషన్లో ఉందా? సో బడ్జెట్ సంబంధించిన అకౌంట్స్ ఏంటి, ఆర్ఎల్స్ ఫండ్స్ ఏంటి, దానికి సంబంధించిన బడ్జెట్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి ఇంక్లూడ్ చేస్తారు, బడ్జెట్ పాస్ చేసే విధానంలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి. సో ఈ వీడియోలో ఈ డీటెయిల్స్ మనం చూడబోతున్నాము. సో లెట్స్ సీ ద బడ్జెట్ ఫండ్స్ అంటే ఏంటిది. బడ్జెట్ సంబంధించిన ఆదాయాలు కానీ ఖర్చులు కానీ ఈ మూడు అకౌంట్ల ద్వారానే జరగాల్సి ఉంటుంది. సో ఆ మూడు అకౌంట్ ఏంటో ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ అకౌంట్ వచ్చేసి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటాం. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 266 క్లాజ్ 1 ప్రకారం ఉంటుంది. సో దెన్ నెక్స్ట్ ఫండ్ వచ్చేసి పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా. ఇది ఆర్టికల్ 266 క్లాజ్ 2 ప్రకారంగా ఉంటుంది. థర్డ్ అకౌంట్ వచ్చేసి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, దట్ ఈజ్ ఆర్టికల్ 267 క్లాజ్ 1 ప్రకారం. సో ఆర్టికల్ 266 and 267, these are the two articles which are dealt with the public accounts, that's a public funds, you can think of it. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటిని బేస్ చేసుకునే బడ్జెట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ జరుపుతుంది అన్నట్టు. సో లెట్స్ సీ వన్ బై వన్. సో ఫస్ట్ వచ్చేసి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏమేమి ఇంక్లూడ్ అవుతుందంటే రెవెన్యూస్ రిసీవ్డ్. రెవెన్యూస్ అంటే ఆదాయాలు, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏ ద్వారానైతే ఆదాయాలు వస్తాయో అవన్నీ బేసికల్గా దే ఆర్ విట్ కుడ్ బి ట్యాక్స్ రెవెన్యూస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్. ట్యాక్స్ రెవెన్యూస్ అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కావచ్చు, కార్పొరేషన్ ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ ఎనీథింగ్, ఎనీ ఆదాయం, ఎనీ టైప్ ఆఫ్ రెవెన్యూ దట్ ఈస్ రిసీవ్డ్, గవర్నమెంట్కి వచ్చే అన్నీ ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి డిపాజిట్ కాబడతాయి. నెక్స్ట్ లోన్స్ రేజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. లోన్స్ జనరల్గా బై ఇష్యూ ఆఫ్ ట్రెజరీ బిల్స్ కానీ, లోన్స్ కానీ, వేస్ అండ్ మీన్స్ కానీ దీని ద్వారా రేజ్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇట్ కుడ్ బి ఇంటర్నల్ కావచ్చు, ఎక్స్టర్నల్ కావచ్చు, డిస్ఇన్వెస్ట్మెంట్, మెనీ అదర్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో లోన్స్ రేజ్డ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్స్ తీసుకున్న అన్నీ కూడా ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకే డిపాజిట్ అవుతాయి. నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ టు ద స్టేట్స్, అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్పెండిచర్, అంటే ట్యాక్సెస్ డ్యూటీస్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్స్కి కానీ యూనియన్ టెరిటరీస్ కానీ ఇస్తుంది అన్నట్టు, కొంత ట్యాక్స్లో కొంత భాగాన్ని. సో ఆ భాగం అది కూడా దీని ద్వారానే జరగాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి అదర్ మనీస్ రిసీవ్డ్ ఇన్ రీపేమెంట్ ఆఫ్ ద లోన్స్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి వేరే స్టేట్స్ కావచ్చు, లేకపోతే వేరే అదర్ ఎంటిటీస్ కావచ్చు, దే మైట్ హ్యావ్ టేకెన్ సమ్ లోన్స్. ఆ రీపేమెంట్ ఆఫ్ లోన్స్, ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నాను. రీపేమెంట్ ఆఫ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో, సో దోస్ ఆల్ కమ్స్ అండర్ దిస్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి అమౌంట్ను స్పెండ్ చేయాలంటే, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ నుండి అమౌంట్ ఫండ్ ఎనీ ట్రాన్సాక్షన్ యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్. సో దానికి సంబంధించిన అప్రూవల్, పార్లమెంట్ అప్రూవల్ అనేది మ్యాండేటరీ. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకు అమౌంట్ డిపాజిట్ చేయాలన్నా, ఎక్స్పెండిచర్ చేయాలన్నా యూజువల్గా సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ పర్మిషన్ నీడెడ్ ఫర్ దిస్. సో నెక్స్ట్ ఫండ్ వచ్చేసి వీ హ్యావ్ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా. సో పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియాలో ఏంటంటే దీనికి పార్లమెంట్ అప్రూవల్ అనేది అవసరం ఉండదు. అంటే ఈ అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్ జరగాలంటే పార్లమెంట్ అప్రూవల్ అనేది దీనికి అవసరం లేదు. కానీ ఒకవేళ సపరేట్ ఫండ్ క్రియేట్ చేయాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని రీసెంట్ బడ్జెట్లో రిలీజ్ అయింది అనుకుందాం, దే ఆర్ అనౌన్స్ ఇట్. సో ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కనుక క్రియేట్ చేయాలంటే, న్యూ ఫండ్ క్రియేట్ చేయాలంటే పార్లమెంట్ అప్రూవల్ అవసరం. కానీ ఈ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియాకు మాత్రం పర్మిషన్, దీని నుండి ఖర్చు చేయాల్సిన ఖర్చులు కానీ, వచ్చే డిపాజిట్లకు కానీ పర్మిషన్ అవసరం లేదు. సో ఈ ఏం ఇంక్లూడ్ ఉంటుందంటే ఆల్ అదర్ పబ్లిక్ మనీ దట్ ఈస్ రిసీవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆల్ అదర్ అంటే ఏంటిది, ఇంతకుముందు చూస్తాం కదా, లోన్స్ రేస్డ్, రెవెన్యూస్, అవి కాకుండా ఇంతకుముందు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి ఏదైతే డబ్బులు వస్తున్నాయో, మనీ వస్తుందో, ఆదాయం వస్తుందో, అవి కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియాకు డిపాజిట్ కాబడతాయి. అవేమేమి అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ సేవింగ్స్ కావచ్చు, ప్రొవిడెంట్ ఫండ్ రిలేటెడ్ అమౌంట్ కావచ్చు, పోస్టల్ డిపాజిట్స్ కావచ్చు, ఇవన్నీ ఏంటి అంటే అదర్ థింగ్స్. దే ఆర్ కైండ్ ఆఫ్, ఇక్కడ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా అనేది ఏంటంటే కైండ్ ఆఫ్ ఇట్ సర్వ్స్ లైక్ బ్యాంక్, ఒక బ్యాంక్ లాగా మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే ఈ బ్యాంక్ ఏం చేస్తుంది, ఇట్ టేక్స్ ద మనీ అండ్ ట్రాన్స్ఫర్ ఇట్, కైండ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంతే ఇక్కడ. సో అందువల్ల దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్కి, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్కి పార్లమెంట్ అప్రూవల్ అనేది అవసరం లేదు. రైట్. సో నెక్స్ట్ థర్డ్ ఫండ్ ఈస్
కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. సో దీనికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ ఏంటంటే, ఫర్ ద పర్పసెస్ ఆఫ్ మీటింగ్ అన్ఫోర్సిన్ ఎక్స్పెండిచర్ పెండింగ్ ఆథరైజేషన్. అన్ఫోర్సిన్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది? అనుకోకుండా కొన్ని ఖర్చులు వస్తూ ఉంటాయి ఫ్యూచర్లో. సో అనుకోకుండా వచ్చిన ఖర్చులను, సో ఈ ఖర్చులు ఎదుర్కోవడానికి, దీన్ని భరించడానికి ఈ కంటిన్యూన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాని యూజ్ చేస్తాం అన్నట్టు. సో ఈ ఎక్స్పెండిచర్ అనేది పార్లమెంట్ అప్రూవల్ తీసుకోకముందే దే కెన్ డూ ఇట్, రైట్? పార్లమెంట్ అప్రూవల్ లేకుండానే ఖర్చు పెట్టవచ్చు. ఇది ఎవరు ఖర్చు చేస్తారంటే జనరల్గా ఫైనాన్స్ సెక్రటరీ. సో ఈ ఫైనాన్స్ సెక్రటరీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రెసిడెంట్ చేస్తారు అన్నట్టు. అంటే ప్రెసిడెంట్ తరపున ఈ ఫైనాన్స్ సెక్రటరీ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి ఫండ్స్ని యూజువల్గా అప్ టు 500 crores దే కెన్ స్పెండ్ ఫ్రమ్ దిస్ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ఈ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ఫండ్స్ అనేవి ఎక్కడి నుండి వస్తాయి అంటే, దే ఆర్ రిప్లెనిష్డ్ ఫ్రమ్ ద కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ఎక్కడి నుండి వస్తాయంటే, అదర్ ఫండ్ ఉంది కదా, సో ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఫండ్. సో ఆ ఫండ్ నుండి దీంట్లోకి డబ్బులు వస్తాయి. సో as I said, it's almost roughly 500 crores in a year. That is consolidated fund of India నుండి ఇక్కడికి వస్తాయి అన్నట్టు. సో ఇక్కడికి వచ్చిన వాటిని ఎవరు స్పెండ్ చేస్తున్నారు అంటే ఫినాన్స్ సెక్రటరీ. ఎవరి తరపున అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తరపున ఫినాన్స్ సెక్రటరీ దీంట్లో ఉన్న అన్ఫోర్సిన్ ఎక్స్పెండిచర్కు, ఈ అన్ఫోర్సిన్ ఎక్స్పెండిచర్ అనేది పార్లమెంట్ అప్రూవల్కు ముందే స్పెండ్ చేస్తారు, కానీ తర్వాత దీని పార్లమెంట్ అప్రూవల్ అవసరం ఉంటుంది. అంటే స్పెండ్ చేసిన తర్వాత అప్రూవల్ తీసుకుంటాం. వాట్ అబౌట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ముందే అప్రూవల్ అవసరం, పార్లమెంట్ అప్రూవల్ దానికి. సో దీనికి మాత్రం పార్లమెంట్ అప్రూవల్ అవసరం లేదు. వాట్ అబౌట్ ద పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ అకౌంట్స్ అంటే పబ్లిక్ అకౌంట్ దేనికి సంబంధించిన అదర్ దాన్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఇన్కమ్స్ అంటే ఏంటిది? ఇట్ కుడ్ బి సేవింగ్స్ కావచ్చు, పోస్టల్ సేవింగ్స్ కావచ్చు, పోస్టల్ డిపాజిట్స్ కావచ్చు, ప్రొవిడెంట్ ఫండ్ కావచ్చు, అవన్నీ దానికి సంబంధించిన పబ్లిక్ అకౌంట్ కిందకి వస్తాయి, right? So these are the important funds that are relevant to the budget. Next, let's see the important document related to budget. So constitution law, as I said, there is no mention of the word called budget. Constitution లో బడ్జెట్ అనే పదము లేదు, కానీ ఏముంది అంటే there is a terminology called annual financial statement. We'll see that. So these are the important documents that are included in the budget. Generally budget means during the budget presentation in oral, right? So first document ఏంటిదంటే ఫినాన్స్ బిల్. ఈ ఫినాన్స్ బిల్ ఏంటిది అంటే ఇట్ ఈస్ presented in fulfillment of the requirement of Article 110 of the Constitution. So it is detailing the imposition and abolition, remission, alteration or regulation of the taxes proposed in the budget. బడ్జెట్ అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఏదైతే ట్యాక్సెస్ ప్రపోజ్ చేస్తారో ట్యాక్సెస్ గురించి, ఈ ట్యాక్సెస్ సంబంధించి ఇంపోజిషన్ అంటే ట్యాక్సెస్ వేయడము, అబాలిషన్ అంటే తీసేయడము, రిమిషన్ అంటే కెన్ సి కొంత రిలాక్సేషన్ అలాంటివి, ఆల్టరేషన్ అంటే కొంత చేంజెస్ చేయడము, రైట్? ఇవన్నీ సంబంధించిన ట్యాక్స్కి సంబంధించిన ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఎందులో ఉంటాయంటే ఫినాన్స్ బిల్లు. ఈ ఫినాన్స్ బిల్లు దే రిక్వైర్మెంట్స్ అంటే ఆర్టికల్ 110 దేనికి సంబంధించిన అంటే ఇట్ ఈస్ మనీ బిల్కి సంబంధించింది. సో దాంట్లో కొన్ని డీటెయిల్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి, ఫైనాన్స్ బిల్ సాటిస్ఫై చేయాల్సిన రిక్వైర్మెంట్. సో ఆ రిక్వైర్మెంట్ను ఫాలో అవ్వకుంటూ ఇది ట్యాక్స్కి సంబంధించిన ఇంపోజిషన్, అబాలిషన్, రెమిషన్, ఆల్టరేషన్ గురించి మాట్లాడుతుంది. ఇది ఫినాన్స్ బిల్ అనేది. ఇది ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ దట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద బడ్జెట్, రైట్? నెక్స్ట్ ఏంటిది? అప్రోప్రియేషన్ బిల్. అప్రోప్రియేషన్ బిల్ ఏంటిదంటే ఆర్టికల్ 114 ప్రకారంగా, సో ఇట్ ఈస్ టు గెట్ ద పార్లమెంట్ అప్రూవల్ టు స్పెండ్ మనీ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి మనీని స్పెండ్ చేయడానికి, ఇంతకుముందము ట్యాక్స్ని ఇంపోజ్ చేయడానికి, ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తామని ఎక్కడికి పోతుంది? అగైన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా పోతాయి. మనీ పోయింది, ఇప్పుడు మనీ అక్కడ నుంచి స్పెండ్ చేయాలంటే కూడా ఇంకోటి కావాలి. ఆ బిల్ ఏంటిదంటే అప్రోప్రియేషన్ బిల్ అండర్ ఆర్టికల్ 114. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి మనీని స్పెండ్ చేయాలంటే యూ నీడ్ టు గెట్ పార్లమెంట్ అప్రూవల్. పార్లమెంట్ అప్రూవల్ దేని ద్వారా అంటే అప్రోప్రియేషన్ బిల్ ద్వారా పార్లమెంట్ అప్రూవల్ తీసుకుంటారు అన్నట్టు, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఈస్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. దిస్ ఈస్ అకార్డింగ్ టు ఆర్టికల్ 112. సో దిస్ ఈజ్ ద టర్మ్ దట్ ఈస్ రెఫర్ టు బడ్జెట్. ఓకే, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడుతుంది. యూజువల్గా దీన్నే బడ్జెట్ అని కూడా అంటాము.
సో ఈ బడ్జెట్లో ఏమేమి ఉంటాయి అంటే ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్. ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్. రిసిప్ట్స్ అంటే ఆదాయాలు, ఖర్చులు. ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు. సో అవి ఏంటి అంటే ఎస్టిమేటెడ్ అంటే ఏంటిది, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఏవేవైతే ఎస్టిమేట్ చేయబోతుంది, ఎన్ని రిసిప్ట్స్ రాబోతున్నాయి, ఎంత ఎక్స్పెండిచర్ చేయబోతున్నాం అన్న డీటెయిల్స్ అంతా ఈ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డాక్యుమెంట్లో ఉంటాయి. సో ఇది ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 112 ప్రకారం. సో దీస్ ఆర్ ద కీ డాక్యుమెంట్. దెర్ ఆర్ అదర్ డాక్యుమెంట్స్ ఆల్సో, విల్ సీ వెన్ ఎవర్ దే ఆర్ రిలవెంట్ టు అస్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ FRBM రిలేటెడ్ కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. FRBM చదివినప్పుడు విల్ సీ వాట్ ఆర్ ద అదర్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు ఇట్. బట్ ఇన్ టోటల్ దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ దట్ ఆస్ రిలవెంట్ టు ద బడ్జెట్, రైట్. సో ఈ ఫైనాన్స్ బిల్లును అప్రోప్రియేషన్ బిల్స్ను రెండింటి కలిసి మనీ బిల్ అంటాం బేసికల్గా. సో అండర్ ఆర్టికల్ 11 ప్రకారంగా. సో దీనికి ఏంటిది అంటే రాజ్యసభ అప్రూవల్ అనేది నాట్ రిక్వైర్డ్. సో ఆ రాజ్యసభ మనీ బిల్స్కి ఎప్పుడైనా పార్లమెంట్స్ లోక్సభ ఇచ్చేస్తే సరిపోతుంది. రాజ్యసభ దీనికి అప్రూవల్ అవసరం లేదు. అంటే రాజ్యసభ ఇచ్చినా ఇవ్వకున్నా లోక్సభ కెన్ ప్రొసీడ్ విత్ దాట్. రైట్. సో నెక్స్ట్ ఈజ్ స్టేజెస్ ఆఫ్ పాసింగ్ ఏ బడ్జెట్. అంటే బడ్జెట్ పాస్ చేయడంలో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ స్టేజెస్ వచ్చేసి ప్రజెంటేషన్ స్టేజ్ అంటాం. అంటే బడ్జెట్ను పార్లమెంట్లో ప్రజెంట్ చేస్తూ ఉంటారు ఫినాన్స్ మినిస్టర్. సో నెక్స్ట్ ఈజ్ జనరల్ డిస్కషన్ స్టేజ్, అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ని డిస్కస్ చేస్తారు. సో నెక్స్ట్ ఈజ్ స్క్రూటినీ స్టేజ్. జనరల్లీ ఇట్ ఈస్ బై డిపార్ట్మెంటల్ స్క్రూటినీ కమిటీస్ ఉంటాయి. సో డిపార్ట్మెంటల్ కమిటీస్ దాని ద్వారా దే విల్ బి స్క్రూటినింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద బడ్జెట్, యూ కెన్ సే గ్రాంట్స్ కావచ్చు అవన్నీ. దెన్ ఓటింగ్ ఆన్ ది గ్రాంట్స్, యూజువల్గా ఓటింగ్ జరుగుతుంది. దాని తర్వాత పాసింగ్ ద అప్రోప్రియేషన్ బిల్ ఉంటుంది. దాని తర్వాత పాసింగ్ ఫైనాన్షియల్ బిల్. సో ఇవన్నీ డీటెయిల్స్ కావాలంటే ఇంకా మోర్ డీటెయిల్స్ అండ్ ఫైనాన్షియల్ బిల్, అదర్ డిఫరెంట్ డాక్యుమెంట్స్, స్టేజెస్ ఆఫ్ పాసింగ్ ది all this budget and all other details you can refer to Lakshmikant. So I felt these are very relevant and they are essential to just to know what are the basics of budget. So that's why I included in this video, right. So thank you again. So my request to you, please like and share, subscribe to my YouTube channel. Thank you.